ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు అనదర్ డే ఇన్ మై లైఫ్ వీడియో. అండ్ ఇక్కడ వచ్చేసి సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, అదేంటో గెస్ చేయండి అని చెప్పేసి. సో ఆ గిఫ్ట్ ఏంటనేది ఈరోజు మీకు రివీల్ చేసేస్తున్నా. అక్కడ ఆల్రెడీ చూసే ఉంటారు, చూస్తే వెంటనే పాజ్ చేసేసి కామెంట్ చేసేసేయండి. అండ్ ఇక్కడ మా సూరం కూడా వచ్చేసిందనమాట. ఈరోజు ఉదయాన్నే వచ్చేసింది, ఎందుకంటే నిన్న కొంచెం రాలేదు, అందుకని చెప్పేసి ఉదయాన్నే వచ్చేసి ఇంకా తన పనులు తను చేసుకుంటుంది. అండ్ ఇంక ఇక్కడ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీకు షేర్ చేస్తున్నాను. ఇవి నైట్ నేను బాదాం నానబెట్టేస్తాను అనమాట, పిల్లలకి, నాకు, శ్రీధర్కి కూడాని. సో పిల్లలు అయితే నేను వాళ్ళకి బాక్స్లో పెట్టేశాను, ఇంకా నావి శ్రీధర్వే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మెంతుల్ వాటర్, మీ అందరికీ తెలిసిందే కదా. సో నేను శ్రీధర్ ఇద్దరు కూడా మెంతుల్ వాటర్ అయితే తాగుతున్నాం అనమాట. రాత్రి నానబెట్టేసుకుంటాం మెంతులు వాటర్ వేసేసి, నెక్స్ట్ డే మార్నింగ్ పరగడుపునే బ్రష్ చేసేసి తాగేస్తాం అనమాట. దీనివల్ల ఏంటంటే హెయిర్కి చాలా చాలా మంచిది, హెయిర్ కూడా మంచిగా గ్రోత్ అవుతుంది. ఎందుకంటే నేనైతే రిజల్ట్ ఫేస్ చేశాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి స్కిప్ చేయకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది శ్రీధర్ది అనమాట, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. హెల్దీ డైట్ నేను తిన్ను, ఎందుకంటే నాకు మిల్క్ అస్సలు పడదనమాట. నేను ఒక్కొక్కసారి తినాలనుకుంటే కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకుంటాను అనమాట నేను. సో ఇదేంటంటే మిల్క్, దాంట్లో ఇవన్నీ యాడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. పైన మనం ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇది నేను మార్కెట్లో తీసుకున్న గ్రానోలా బాదామ్స్, తర్వాత ఓట్స్, రోల్డ్ ఓట్సే, ఇంకా ఇలా డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి అన్నమాట. జస్ట్ మనం ఒక 2 టేబుల్ స్పూన్ వేసేసి మిల్క్లో వేసేసుకుని పైన ఫ్రూట్స్, హనీ వేసుకుని హ్యాపీగా తినేవచ్చు. సో ఇంకా శ్రీధర్ డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది తింటున్నారు. అండ్ ఇంకా ఇక్కడ నా కోసం ఏంటంటే పొమోగ్రనేట్ సీడ్స్ అయితే ఒలిచేసారనమాట తను. మా ఇంట్లో డ్యూటీ అదే, శ్రీధరే ఒలుస్తారనమాట. సో తను ఒలిచేసి పెట్టేశారు బాక్స్లోని. ఇంకా నేను ఒక కప్ తినేస్తాను, ఎందుకంటే నేను కూడా ఈ మధ్యన కొంచెం నా ఫేస్ కూడా పింపుల్స్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. దాని గురించి మీకు క్లియర్గా ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఇంక పిల్లల బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్ అండ్ జామ్ అనమాట. బ్రెడ్ అండ్ జామ్ తింటామని అన్నారు, లేకపోతే బ్రెడ్ టోస్ట్ చేస్తాను నేను ఎప్పుడు, బట్ బ్రెడ్ అండ్ జామ్ తింటానన్నారు కదా అని ఇంకా బ్రెడ్ అండ్ జామ్ ఇచ్చేసాను, వాళ్ళు తింటున్నారు. అండ్ ఇక్కడ మా రూబీగాడు చూసారు కదా, నేను అక్కడ పిలుస్తున్నాను అనమాట, అందుకే బొర్ర అటు ఇటు కూపుతున్నాడు. ఇక్కడ వాడికి 0 కట్ చేయించేసాం. మొన్న చెప్పాను కదా నేను హెయిర్ కట్ చేయిస్తున్నామని చెప్పి, సో 0 కట్ చేయించామన్నమాట. సో ఇంక ఇప్పుడు మళ్ళీ హెయిర్ మంచిగా వస్తుంది. ఎవ్రీ 3 మంత్స్కి 4 మంత్స్కి అట్లాగా కొంచెం హెయిర్ 0 కట్ చేయిస్తామన్నమాట. ఫ్రెష్ హెయిర్ వస్తుంది కదా అని చెప్పేసి. అండ్ ఇంకా మా పిల్లలు కూడా యాన్యువల్ డేకి రెడీ అవుతున్నారు. చిల్డ్రన్స్ డేకో యాన్యువల్ డేకో తెలీదు అని చెప్పేసి అన్నాను కదా. సో యాన్యువల్ డే వాళ్ళది నవంబర్ 23 యాన్యువల్ డే అనమాట. ఈవినింగ్ 5 o'clockకి స్టార్ట్ అవుతుంది వాళ్ళది. ఇద్దరు డ్యాన్స్లో ఉన్నారు కాబట్టి సో మంచిగా డ్యాన్స్ పార్టిసిపేట్ చేయడం అది చేస్తారనమాట. సో అవన్నీ వీడియోస్ మీకు డెఫినెట్లీ నేను షేర్ చేస్తాను. ఇంక ఇక్కడ వాళ్ళు రెడీ అయిపోయి బయలుదేరిపోతున్నారు, శ్రీధర్ డ్రాప్ చేసేస్తున్నారు అనమాట. ఇప్పుడు హోమ్ టూర్ కూడా అడిగారు కదా మీరు, హోమ్ టూర్ ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది, డెఫినెట్లీ నేను పెట్టేస్తాను ఆ వీడియో. మీరు అసలు ఏమంటే తిట్టుకోకండి, హోమ్ టూర్ వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే మా పిల్లలకి ఇక్కడ బాయ్ చెప్పేస్తున్నాను. అండ్ మీకోసం చిన్న హాల్ టూర్ అనమాట, ఇది మా లివింగ్ రూమ్ టూర్. అగోండి ఇది ఎంట్రన్స్ అనమాట. సో మా ఫ్లాట్ నెంబరు 401 మధు శ్రీ నివాస్ అని ఉంటుంది. నా పేరు మధు అండ్ శ్రీధర్ పేరు శ్రీ నివాస్ యాడ్ చేసామన్నమాట. సో మధు శ్రీ నివాస్. అండ్ ఇది వచ్చేస్తే లోపల లివింగ్ రూమ్. సో లివింగ్ రూమ్ అయితే ఈ విధంగా ఉంది. మొత్తం అన్ని ఫోటో ఫ్రేమ్స్, మాకు ఫోటో ఫ్రేమ్స్ చాలా ఇష్టం. సో మా ఎంగేజ్మెంట్వి, పెళ్ళివి, తర్వాత పిల్లలు చిన్నప్పుడువి, పెద్దయినవి, కపుల్, అట్లా మొత్తం ఫ్యామిలీ పిక్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో చూసారు కదా. సో తర్వాత మీకు ఫుల్గా అప్లోడ్ చేస్తానే హోమ్ టూర్ వీడియో. అండ్ ఇంకా పిల్లలకి టాటా బాయ్ బాయ్ చెప్పేస్తాను. రోజు బాల్కనీ దగ్గర నుంచి మార్నింగ్ ఇంకా 8:30 వరకు హడావిడిగా ఉంటుంది అనమాట. వాళ్ళు వెళ్ళాక కొంచెం రిలాక్స్ అవుతాను నేను, ఒక 1 hour నా టైం స్పెండ్ చేసుకున్నాక అప్పుడు మళ్ళీ కుకింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. మరి లంచ్ బాక్సెస్ అవి ప్రిపేర్ చేయాలి కాబట్టి. సో ఇంక ఇక్కడైతే మా ఇంటి దగ్గర నుంచి వ్యూ చూపిస్తున్నాను, ఎందుకంటే మంచిగా బాల్కనీ ఇటు సైడ్ ఫ్రంట్ సైడ్ వస్తుంది, అటు డైనింగ్ ఏరియా దగ్గర, అటు కిచెన్ రూమ్, 3 రూమ్స్ దగ్గర మాకు వస్తుంది అనమాట. సో మంచిగా ఎండ తగులుతుంది, చల్ల గాలి వేస్తుంది, బాగుంటుంది. సో ఇది వచ్చి పిల్లల బెడ్రూమ్లో రెడీ అవుతున్నాను. యాక్చువల్లీ డ్రెస్సింగ్ టేబుల్ కిడ్స్ రూమ్లోనే పెట్టాను అనమాట. ఇది మా పిల్లల బెడ్రూమ్, అందుకే మంచం మీద చూసారు కదా బొమ్మలు అవన్నీ ఉంటాయి అన్నమాట. పేరుకి రూమ్ అంతే, బట్ వాళ్ళు పడుకోరు, ఇక్కడ మా దగ్గరే ఉంటారు, మాతోనే పడుకుంటారనమాట. నేను ఇక్కడ రెడీ అవుతున్నాను అనమాట. నాకు ఈరోజు అపాయింట్మెంట్ ఉంది, స్కిన్ మెడ్కి వెళ్తున్నాను, స్కిన్ ట్రీట్మెంట్కి. సో
ఫస్ట్ అయితే సింపుల్గా రెడీ అయిపోతున్నాను. ఏం ప్రోడక్ట్స్ యూజ్ చేయలేదు. టోనరు, మాయిశ్చరైజరు, సన్ స్క్రీను అంతే. అండ్ నెక్స్ట్ లిప్ బామ్ అప్లై చేసేసుకున్నాను. కలర్ చేంజింగ్ లిప్ బామ్. హెయిర్ సెట్ చేసేసుకున్నాను అనమాట. సో దిస్ ఈజ్ మై లుక్. హలో, గుడ్ మార్నింగ్. సో నేనైతే రెడీ అయిపోయాను. పిల్లలకి క్యారేజ్ కూడా ప్యాక్ చేసేసాం. ఇప్పుడు నాకు 11:30కి స్కిన్ స్పెషలిస్ట్ మన డాక్టర్ శ్రీతేజ గారు ఉన్నారు కదా, ఆవిడ దగ్గర ఈరోజు నాకు అపాయింట్మెంట్ అయితే బుక్ అయింది. తెలుసు కదా, నాకు మళ్ళీ యాక్ని ఫామ్ అయిపోతుంది అనమాట ఇటు సైడు. అండ్ ఇటు సైడ్ కూడా పింపుల్స్ అది వస్తుంది. ఇంకా మనం స్కిన్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేదనుకోండి, మొత్తం పాడైపోద్ది. యాక్చువల్లీ నేను పెద్దగా అసలు ఏ మేకప్స్ కూడా యూజ్ చేయను. స్కిన్ ప్రోడక్ట్స్ కూడా నేను డాక్టర్ ఇచ్చినవే వాడతానన్నమాట. బట్ కొంచెం మొన్నంత ట్రావెలింగ్, ఆయిల్ ఫుడ్స్, బయట ఫుడ్స్, హార్మోనల్ చేంజెస్ చాలా ఉంటాయి నాకు. దానివల్ల నాకు ఎప్పుడు ఫస్ట్ ఫేస్ మీద రిజల్ట్ అయితే చూపిస్తుంది. సో అందుకే ఇప్పుడు ఇంకా ట్రీట్మెంట్ అయితే ఇంక ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాను. సో మళ్ళీ నా ఫేస్ నాకు మళ్ళీ వచ్చేస్తుంది. సో కేర్ తీసుకుంటే ప్రాబ్లం లేదు. కేర్ తీసుకోకపోతేనే కొంచెం స్ట్రెస్ ఎక్కువైనా కూడా ఆబ్వియస్లీ వస్తుంది. ప్లీజ్ నెగిటివ్ కమెంట్స్ అసలు పెట్టద్దు. అండ్ నేనైతే రెడీ అయిపోయాను. అండ్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది మీషోలోది ఎప్పుడో లాంగ్ బ్యాక్ తీసుకున్నది. సింపుల్గా ఇయర్ రింగ్స్ అయితే ఈ విధంగా పేరప్ చేసేసుకున్నాను. అండ్ ఇంక ఇప్పుడు బయలుదేరిపోవడమే. మళ్ళీ అక్కడికి వెళ్ళాక, డాక్టర్ దగ్గరికి వెళ్ళాక కలుస్తాను. ఓకేనా, బాయ్ బాయ్. సో ఇక్కడైతే ఫస్ట్ అయితే మీకు నేను అవుట్ఫిట్స్ చూపిస్తున్నాను అనమాట. ఈ 2 అవుట్ఫిట్స్ కూడా అంటే 2 కలర్స్, ఒకటే మోడల్ 2 కలర్స్ వస్తాయి మన మధుస్ కలెక్షన్స్ పేజ్లోనేనండి. 1250 రూపీస్ అనమాట. ప్లస్ షిప్పింగ్ ఉంటుంది. స్టోర్కి వస్తే మీకు 1250. బ్యూటిఫుల్ జార్జెట్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది. వైట్ అండ్ పీచ్ కలర్ ఒకటి, వైట్ అండ్ పింక్ కలర్ ఒకటి, షరారా షర్ట్స్ అంటారు కదా, ఆ మోడల్ అనమాట. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. లోపల లైనింగ్ వస్తుంది, బెల్ స్లీవ్స్ వస్తుంది, అండ్ ప్యాంట్ కూడా మంచి గేర్తో వస్తుంది, దుప్పట అనమాట. క్వాలిటీ అయితే సూపర్ ఉంది. ఇందులో సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కదా, మీరు వాట్సాప్ చేయండి. ఇదిగోండి, నెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ అండ్ పింక్ కలర్. పింక్ అంటే స్ట్రాబెరీ పింక్ వస్తుంది అనమాట. సో 2 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్లీ మీరు వాట్సాప్ చేస్తే మీకు రిప్లై అనేది ఇస్తారు, ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో కొన్ని కలెక్షన్స్ అట్లా నేను చేసేవి మీకు వ్లాగ్స్లో కూడా యాడ్ చేయమని అడిగారు, అందుకని చెప్పేసి నేను పెడుతున్నాను అనమాట. సో ఈ మోడల్ అయితే న్యూ స్టాక్, సో అవైలబుల్గా ఉన్నది కాబట్టి కావాలనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, లేదా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా షేర్ చేయండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను ఇంకా బయలుదేరిపోయాను అనమాట. స్కిన్ మెడ్కి వెళ్తున్నాను. సో అపాయింట్మెంట్ అయితే తీసేసుకున్నాను. ఇంకా అసలు ఎక్కడ నెగ్లెక్ట్ చేయకూడదు ఇంకా స్కిన్కి అని చెప్పి. బికాజ్ ఎందుకంటే నాకు ఆఫ్టర్ మ్యారేజ్ డెలివరీ, నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పటి నుంచి నాకు స్టార్ట్ అయిందనమాట ఈ యాక్ని అన్నది. దీని గురించి ఆల్రెడీ మీతో చాలాసార్లు షేర్ చేశాను కదా. అది కూడా రితిక ప్రెగ్నెన్సీ టైంలోనే నాకు ఈ యాక్ని అన్నది ఫామ్ అయిందనమాట. అప్పటి నుంచి నాకు ఈ ఓపెన్ పోర్స్, నాకు అప్పుడు పెద్దగా తెలీదు ఈ స్కిన్ ట్రీట్మెంట్స్ ఇవి చేయించుకోవాలని. స్టార్టింగ్లోనే చేయించుకుని ఉండుంటే డెఫినెట్లీ ఇంతవరకు వచ్చేది కాదు. బట్ ఏదైనా మనకి అప్పట్లో అంత నాలెడ్జ్ లేదు కదా. మా పెళ్ళై 2014, రితిక పుట్టింది 2017లో. అప్పటికి ఇంత మొబైల్ టెక్నాలజీ కానీ ఇవన్నీ లేవు కదా. సో ఇంకిప్పుడు నేను ఆల్రెడీ స్కిన్ ట్రీట్మెంట్స్ చేయించుకున్నాను స్కిన్ మెడ్లో. రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చింది. బట్ తర్వాత నేను ఇంకా గ్యాప్ ఇచ్చడం వల్ల మళ్ళీ ఫామ్ అయిపోయింది అనమాట. అది కూడా ఎందుకంటే నేను ఈ ట్రావెలింగ్ చేయడం, తర్వాత ఈ ఫుడ్, బయట ఫుడ్ అండ్ ఆయిల్ ఫుడ్స్, స్వీట్స్, ఇట్లా ఏదైనా కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అయినా డెఫినెట్లీ వస్తుంది ఆడవాళ్ళకి. అది కూడా కొంతమంది స్కిన్ బాడీ టైప్ బట్టి అనమాట, అందరికీ ఉండదు, కొంతమందికి. అందులో నేను ఒకరిదాన్ని అనమాట. సో ఈ స్కిన్ మెడ్ కొత్తగా ఇప్పుడు మన సిరిపురం దత్త ఐలాండ్ 3rd ఫ్లోర్లో పెట్టారనమాట. సో ఈరోజు నా ఫస్ట్ సెషన్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇక్కడైతే మొత్తం నా ఫేస్ అనాలిసిస్ చేస్తున్నారనమాట. సో అంటే ఎంత ఉంది పర్సంటేజ్, ఎలా మనకి ఎన్ని డేస్లో అవుతుంది. 90 డేస్ ఛాలెంజ్ అయితే తీసుకున్నాను నేను. సో నాకైతే మేడం 90 డేస్ ఛాలెంజ్ ఇచ్చారు. ఈ 90 డేస్లో యాక్ని, పింపుల్, మార్క్స్ అండ్ స్కిన్ బ్రైటనింగ్ మొత్తం వస్తుందన్నమాట. మీరు ఎలాగో ఈ రోజు నుంచి చూడండి నా స్కిన్ ఎలా డెవలప్ అవుతుంది అనేది రిజల్ట్ మీకే తెలుస్తుంది లైవ్లో కాబట్టి. సో ఇదిగోండి, ఇలా ఒక సైడ్ బాగా పింపుల్స్ వచ్చేసాయి అనమాట. మీకు ఇది వితౌట్ ఫిల్టర్ వీడియోస్, ఇవేం ఫిల్టర్ వీడియోస్ కాదండి. వితౌట్ ఫిల్టర్, వితౌట్ మేకప్తో మీకు క్లియర్గా తెలుస్తుంది కదా. సో ప్రొసీజర్ అయితే స్టార్ట్ అయింది. 1.5 అవర్ టైం పడుతుంది అనమాట మొత్తం ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయ్యేసరికి. అండ్ నెక్స్ట్ మళ్ళీ నాకు ఈ మంత్ ఎండ్కి ఒక సెషన్ ఉంది, ఎవ్రీ 15 డేస్కి ఉంది. తర్వాత నుంచి ఎవ్రీ 10 డేస్కి అట్లా ఉంటుంది అనమాట. సో నేనైతే ట్రస్ట్ చేస్తాను. వీళ్ళది ప్యాకేజ్ కూడా మీరు తీసుకోవచ్చు. ఒకవేళ కన్సల్ట్ చేయాలనుకుంటే మీరు స్కిన్ మెడ్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వైజాగ్లో ఉన్నవాళ్ళు, వైజాగ్, చెన్నై
అండ్ ఇంకా ఉన్నాయి, వల్బీ బ్రాంచెస్ ఉన్నాయండి. సో మీరు గూగుల్‌లో సెర్చ్ చేసుకోవచ్చు. మనకి అందరికీ ఇన్ని సిట్టింగ్స్ పడతాయని లేదు. కొంతమందికి ఒక సిట్టింగ్‌లోనే పోతది. అలా మీ ప్రాబ్లమ్ బట్టి రిలేటెడ్ టు హెయిర్, స్కిన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను స్కిన్ మెడ్. ఎందుకంటే చాలా వరకు నాకు స్కిన్ మెడ్‌లో డాక్టర్ శ్రీతేజ గారు ట్రీట్మెంట్ చేయడం ఇదంతా కూడా కొలాబరేషనో, ప్రమోషనో కాదండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకిది సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పాను కదా! సో అదేననమాట. సో మా మమ్మీ వాళ్ళు నేను మొన్న వీడియోలో గారెలు చేశానని చెప్పాను కదా! అప్పుడు ఆ వీడియోలో చూసారు, విన్నారు. సో ఇంక నాకు సర్ప్రైజ్‌గా ఇక్కడైతే నాకు ప్రెజెంట్ చేశారనమాట. ఇదొచ్చేసి దీని కాస్ట్ కూడా మీరు చూస్తున్నారు కదా! 4800 అనమాట ఇది కాస్ట్. బటర్‌ఫ్లై ఇది బ్రాండ్. రినో టేబుల్ టాప్ రెడ్ గ్రైండర్. సో ఇంక మీదటి నుంచి చక్కగా దోసల రుబ్బు, ఇడ్లీ రుబ్బు, పెసరట్లు, ఇంకేంటబ్బా గారెలు, మెయిన్ గారెల కోసమే. ఇంక చక్కగా ఇందులో వెట్ గ్రైండర్‌లో నేను చేసుకోవచ్చు. పప్పు ఎంత నానబెట్టాలి, ఏంటి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్‌లో మీకు డెఫినెట్‌లీ షేర్ చేస్తా. అంటే నాలాగా బిగినర్స్ ఉంటారు కదా! వాళ్ళకనమాట. సో ఇంతవరకు గ్రైండర్ లేదు నాకు. నేనే బయట రుబ్బులు తీసేసుకుంటాను. కేజీ రుబ్బులు అవి అమ్ముతున్నారు కదా! సో అవి తీసేసుకొని పెట్టేసుకుంటాననమాట. బట్ ఇంక మమ్మీ వాళ్ళు ఇంక డిసైడ్ అయ్యారు. అందుకని చెప్పి తీసేసుకున్నారనమాట. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ అండ్ డాడీ ఫర్ దిస్ సర్ప్రైజ్ గిఫ్ట్. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మేబీ మాకు క్రిస్మస్‌కి ఇచ్చేసినట్టున్నారు గిఫ్ట్ ఇది. అలాగే అనుకోవాలి. అండ్ ఇక్కడైతే నేను చెక్ చేసుకుంటున్నాననమాట మొత్తం కూడా. కలర్ కూడా చాలా బాగుంది కదా! బాగుంది. నాకు కూడా బాగా నచ్చింది. ఇది చక్కగా కిచెన్ దాంట్లో పెట్టేసి మంచిగా ఫస్ట్ అయితే దీంట్లో గారెలు రుబ్బే ఇచ్చేస్తాను. మేబీ సండే గారెలు వండుకుంటాం. పిల్లలకి ఎలాగో హాలిడే కదా! సో గారెలు వండుకొని చక్కగా ఫ్యామిలీ అందరూ మంచిగా గారెలు, చికెన్‌తో హ్యాపీగా తినొచ్చు. బావుంటది. గారెలకి చికెన్ కాంబినేషనే బావుంటది కాబట్టి సో సండే ఓపెన్ చేస్తాననమాట. సో ఇక్కడైతే మా వర్షకి కూడా చెప్పాను కొంచెం థంబ్‌నెయిల్‌కి ఫోటోసు, వీడియోసు తీయు అని చెప్పి. సో ఇక్కడ మరి వర్షయే తీస్తుంది నాకు వీడియో అంతా కూడా. సో అదనమాట. బటర్‌ఫ్లై బ్రాండ్ బావుంటది కదా! మీలో ఎంతమంది వాడుతున్నారు బటర్‌ఫ్లై? ఎలా ఉంటదో కూడా చెప్పండి బ్రాండ్. కొంతమంది బటర్‌ఫ్లై, ప్రెస్టేజ్ ఇట్లా చాలా ఉన్నాయి కదా బ్రాండ్స్. సో ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నాననమాట. ఎలా ఉంది, ఏంటి, ఎలా పనిచేస్తుంది ఏంటంది ఒకసారి చెక్ చేసుకుంటే బెస్ట్ కదా! సో ఇక్కడ కిచెన్ దగ్గర పెట్టేసాను, ఆర్గనైజ్ చేసేసాను. అయిపోయింది. యెస్. ఇప్పుడైతే మేము ప్రెజెంట్ ఒక రిసెప్షన్ పార్టీకి అయితే వెళ్ళబోతున్నాము. టైం ఇంకా 6:00 అవుతుంది. నేను బొటిక్కి వచ్చేసాను. నేను పిల్లలు కూడా ఈరోజు వాళ్ళు ట్యూషన్కి అయితే వెళ్ళట్లేదనమాట. అందరం కలిసి అయితే వెళ్తున్నాం. మమ్మీ వాళ్ళందరం కలిసి రిసెప్షన్ పార్టీకి అయితే వెళ్తున్నాం. నేనైతే బ్యూటిఫుల్ మధుస్ కలెక్షన్ అవుట్ఫిట్ అయితే వేసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం కాంతా వర్క్ అయితే వచ్చి బీడ్స్తో వచ్చిందనమాట. సూపర్గా ఉంది కదా! ఇందులో 3 కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయండి. మీడియం నుంచి XXL సైజెస్. కాస్ట్ వచ్చేసి 1600 పడుతుంది. ప్యూర్ టిష్యూ అనమాట. టిష్యూ మీద షిమ్మర్ వస్తుంది. నేను మీకు ఫుల్గా అవుట్ఫిట్ చూపిస్తాను మిర్రర్లోని. దీనికి సింపుల్గా నెక్ సెట్ మీద ఉన్న ఇయర్ రింగ్స్ పేరప్ చేసేసుకుని బ్లాక్ బీడ్స్ ఫ్రమ్ జరాకీ జ్యువెలర్స్ అనమాట. ఒక చేతికి వాచ్, ఒక చేతికి బ్యాంగిల్స్ పెట్టేసుకుని ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను. సో మమ్మీ వాళ్ళు 7:30 ఆ టైంకి అలా వస్తారు. నేను ఈలోపు బొటిక్లో ఉన్నాను అనమాట. కొంచెం వీడియోస్ అవి షూట్ చేసేసుకుందామని చెప్పి. సో అదనమాట. కంటిన్యూ అవుతుంది బ్లాగ్. మీరు కూడా చూస్తుండండి. మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్. సో ఇదే నా అవుట్ఫిట్. 3 పీస్ సెట్ చాలా బాగుంటుంది. లోపల లైనింగ్ వస్తుంది అండ్ బాటమ్ కూడా మంచిగా స్ట్రైట్ కట్ ప్యాంట్ లాగా వస్తుంది అనమాట. సో వర్క్ అయితే మాత్రం నిజంగా సూపర్గా ఉంది. వీనెక్ వస్తుంది వర్క్ అండ్ చాలా బాగుంటుంది. ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఆల్రెడీ ఇక్కడ డిస్ప్లేలో ఉంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్ చేసేసేయండి. స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. లిమిటెడ్ స్టాక్ ఉంది. సో ఫాస్ట్గా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. దీంట్లో అవైలబుల్ కలర్స్ కూడా చూపిస్తా. 2 కలర్స్ ఉన్నాయి. అందులో ఆల్రెడీ షిమ్మర్ కలర్, గోల్డ్ షిమ్మర్ కలర్ ఆల్రెడీ 2 సైజెసే ఉన్నాయన్నమాట. మిగతావన్నీ అయిపోయాయి. చూపిస్తాను రెండు ఒకసారి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదొక కలరు అండ్ ఇదొక కలరు. ఇది గోల్డ్ మెటాలిక్ షేడ్ వస్తుంది. ఇది కొంచెం ఇది కూడా బ్లూ టైప్లోనే వస్తుంది. నేను వేసుకున్నది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది. 1600 ప్లస్ షిప్పింగ్. క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ఇందులో అయితే ఓన్లీ ఎక్సెల్ అండ్ ఎల్ సైజ్ మాత్రమే అవైలబుల్గా ఉంది ఈ కలర్లో. ఈ కలర్లో అయితే M2XXL ఉంది. నేను వేసుకున్న కలర్లో కూడా M2XXL ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మా పిల్లల అవుట్ఫిట్స్ అనమాట. ఇవి నేను సారీని కస్టమైజ్ చేయించాను లాంగ్ బ్యాక్ అండి. సో ఈ సారీ వచ్చి నేను మీషోలో తీసుకున్నాను.
సో ఒక సారీకి ఒక బ్లౌజ్ పీస్ వస్తుంది కదా, ఆ బ్లౌజ్ పీస్ ఇట్లా నేను ఫ్రంట్ వేసేయమని చెప్పేసి అన్నాననమాట. సో ఇలాగా వీళ్ళకి స్టిచ్చింగ్ అయితే చేసేసారు. జుల్ఫీ గారు అనమాట. నాకు ఆవిడే పిల్లలవైతే కస్టమైజ్ చేస్తారు. క్రియేటివ్ డిజైన్స్. బాగుంది కదా! కలర్ కూడా బాగుంది. నాకు బా నచ్చింది. సో, ఈ విధంగా సింపుల్‌గా రెడీ అయిపోయారు. మంచిగా ఫోటోస్ అవి కూడా తీసేసాను. మీకు ఫోటో వీలైతే నేను పక్కన పెడతాను. చాలా బా వచ్చింది. మరి ఇప్పుడు ఈ సారీ అవైలబుల్‌గా ఉందో లేదో నాకు తెలీదండి. లాంగ్ బ్యాక్ ఇది. అప్పుడు నేను సారీస్ హాల్ చేసినప్పుడు ఒక సారీ ఉంచాననమాట పిల్లలకి స్టిచ్ చేయిద్దామని. అది స్టిచ్ చేయించింది ఇప్పుడు వేశాననమాట అంతే. అండ్ మేమైతే రిసెప్షన్‌కైతే వచ్చేసాము. ఇది ఎక్కడంటే పార్క్ హోటల్ ఉంది కదా! బీచ్ రోడ్ దగ్గర. సో, పార్క్ హోటల్. బయట ఓపెన్ ప్లేస్‌లోనే మంచిగా డెకరేట్ చేసేసారు. ఇంకిక్కడ స్టార్ట్ అయిందనమాట స్నాక్స్ అండ్ డిన్నర్ కూడా. ఫస్ట్ అయితే స్నాక్స్. అందరూ కూడా ఫస్ట్ స్నాక్స్ దగ్గరికెళ్ళిపోయారు. పానీపూరి పెట్టారు, శాండ్విచ్, మలై శాండ్విచ్, తర్వాత పావ్ బజ్జీ, మంచూరియన్ ఇట్లాగా పెట్టారనమాట. చాలా టేస్టీగా చాలా బాగున్నాయి. మా పిల్లలైతే ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి పానీపూరి అంటే బాగా ఇష్టం. అందులో మా వర్షకైతే పానీపూరి ఇంకా ఇష్టం అనమాట. సో, ఇంక పానీపూరి దగ్గర నుంచి ఇంక వెళ్ళలేదనమాట. అక్కడే ఉండిపోయింది. మేమైతే ఒక్కొక్క 2 ప్లేట్స్ అట్లా తిన్నాం. అన్నీ టేస్ట్ చేసామనమాట మేము. బట్ వర్ష అయితే మాత్రం పానీపూరి ప్లేస్ దగ్గర నుంచి మాత్రం కదలలేదు. చూసారు కదా! సో, పానీపూరి కూడా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇక్కడ డ్యాడీ, మమ్మీ మాట్లాడుకుంటున్నారు. యాక్చువల్లీ ఎవరిదంటే రిసెప్షన్ డ్యాడీ వాళ్ళ ఆఫీస్‌లో కొలీగ్ అనమాట. వాళ్ళ అబ్బాయి రిసెప్షన్. సో, ఇంక దానికైతే మేము అటెండ్ అయ్యాం. అండ్ మమ్మీ సారీ అది ఉప్పాడ సారీ. మా రితిక ఫస్ట్ బర్త్‌డేకి మమ్మీ, నేను, అక్క తీసుకున్నాం అనమాట ఉప్పాడ సారీస్. సో, అందులో మమ్మీ కట్టుకున్నారు ఈ సారీ. అండ్ అక్క డ్రెస్ వచ్చి ఇది నాకు తెలిసి ఆన్‌లైన్‌లోదే. బట్ ఎక్కడ అనేది నాకైతే ఐడియా లేదండి. సో, వీలైతే కనుక్కొని చెప్తాను. బట్ నాకు ఐడియా లేదు. అప్పుడు నేను చేసిందే ఆన్‌లైన్‌లో చేసిందే. బట్ గుర్తులేదనమాట. నేను ఆబ్వియస్‌లీ నా అవుట్‌ఫిట్ మధుస్ కలెక్షన్స్. అండ్ ఇక్కడైతే మేము చిట్ చాట్ చేసుకుంటున్నామనమాట. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. చింటూని, అక్క మాట్లాడుకుంటున్నారు. నేను ఈలోపు వీడియో స్టార్ట్ చేసేసాను గదా! అండ్ మంచిగా ఫోటోస్ అవి తీసుకున్నాము. బా వచ్చింది. అండ్ ఇక్కడ మీరు నా స్కిన్ కూడా చూస్తున్నట్టయితే ఫస్ట్ ట్రీట్మెంట్ అయ్యింది. ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయింది. ఇంకా చాలా సెషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా హాయ్ చెప్తున్నారు ఇక్కడ ఇద్దరు గూడా. అండ్ ఇంక మా పిల్లలైతే మొత్తం తిరిగేస్తున్నారనమాట. టైం కూడా అప్పటికి చాలా ఎక్కువైపోయింది తెలుసా! ఇంకా పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు రాలేదు. మేమందరం వెయిట్ చేస్తున్నాం. స్నాక్స్ తినేసి వెయిట్ చేస్తున్నాం అనమాట. ఈవెన్ డిన్నర్ కూడా చేసేసాము. అయినా కూడా రాలేదు పెళ్ళికొడుకు, పెళ్ళికూతురుని. సో, ఇంక టైం అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్స్ అవి ఉంటాయి కదా! కాలేజ్‌లు, స్కూల్‌లు ఉంటాయి కదా! అని చెప్పేసి ఆఫీస్‌లు. ఇంక మేము బయలుదేరిపోయామనమాట. సో, ఇదిగోండి చక్కగా మా పిల్లలైతే ఫుల్‌గా ఎంజాయ్ చేసారు. మంచి ఓపెన్ ఎయిర్ అంటే ప్లేస్ అంతా ఓపెన్ ప్లేస్‌లో కదా! అటు సైడ్ బీచ్ అలలు, చల్లటి గాలి చాలా బాగుంది. అట్మాస్ఫియర్ అయితే మాత్రం సూపర్‌గా ఉంది. మాక్‌టైల్స్, స్వీట్స్, డెజర్ట్స్ అయితే ఎంత బాగున్నాయో తెలుసా! నాకైతే లైవ్ కౌంటర్స్ పెట్టారు. చాలా బాగుంది. నేను ఇంక అవేం వీడియో షూట్ చేయలేదు. మంచిగా హ్యాపీగా డిన్నర్ అది చేసాం. సో, ఫైనల్లీ 9:30కే ఎప్పుడో వచ్చారనమాట. ఇంకా వాళ్ళది షూట్ అది అవుతుంది. ఇంకా మేము రిటర్న్ అయిపోయాం ఇంటికి. సో గాయ్స్, డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకిప్పుడు పడుకుని పోవడమే. నేను స్కిన్ కేర్ చేసేసుకున్నాను. ఆయింట్మెంట్ అప్లై చేశాననమాట. మీరు ఫేస్ చూస్తే ఫేస్ గ్లో అయితే మాత్రం చాలా బాగుంది. కానీ ఇవి మరి తగ్గడానికి టైం పడుతుంది. సో, స్కిన్ కేర్ ఆబ్వియస్లీ ఫాలో అవుతాను. ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. నేను తీసుకుంటాను. కానీ వాటర్ ఇంటేక్ తక్కువైంది. వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఇట్లా కొన్ని కొన్ని తీసుకుంటే సెట్ అయిపోతుంది అనమాట మళ్ళీ. సో, ఇంక మేము కూడా పడుకుని పోతున్నాము. సో, బ్లాగ్ కూడా నేను ఎండ్ చేస్తున్నాను. సర్ప్రైజ్ గిఫ్ట్ చూస్తారు కదా! అండ్ ఈరోజు ఫుల్ డే బ్లాగ్ అయితే షేర్ చేశాను. ఇప్పుడు ఇంకా ఇక్కడ బాల్కనీ దగ్గర ఉన్నానన్నమాట. సో, మీ అందరికీ గుడ్ నైట్ చెప్పేసి అప్పుడు ఇంక వెళ్ళి పడుకుని పోతామన్నమాట. సో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను బ్లాగ్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా! మీ వరకు నోటిఫికేషన్స్ వస్తే హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. రేపు ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. చల్లగా గాలేస్తుంది ఫ్రెండ్స్. చాలా చల్లగా గాలేస్తుంది. చల్లగా ఉంది వాతావరణం అంతా కూడా. సో, ఇదంతా ఇటు సైడు డైనింగ్ రూమ్ దగ్గర ఉన్న బాల్కనీ ఏరియాలో వచ్చి మాట్లాడుతున్నాను అనమాట. బాయ్ బాయ్.